ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో అనేక మంది మహానుభావులకి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం ఈ దేశ సాంప్రదాయం కాబట్టి ఆ కోవకే చెందినటువంటి మహానుభావుడైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక మారుమూల గ్రామంలో మామూలు కుటుంబంలో పుట్టి ఆ రోజు సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. స్వాతంత్రానంతరం దేశం సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలితాలు అన్ని వర్గాలకు అందించబడాలి అనేటువంటి విషయంలో ఆలోచనలు చేసి అన్ని వర్గాల సముద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు అనేక ఆచరణలు అమలు చేసినటువంటి వారిలో బాబు జగజీవన్ రామ్ గారు ఒకరు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాలేకపోవడం కాస్త బాధాకరం. వారు సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశంలో పాలించినటువంటి అనేక ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి అనుభవశాలి. 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తిలో కూడా ఆనాడు రక్షణ మంత్రిగా అనేక విధాలుగా దేశ సైన్యాన్ని ముందుకు నడిపించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించబడడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు కాబట్టి వారు తప్పకుండా మేము మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిని స్మరించుకోవడంతో పాటు వారిని గౌరవించుకోవడం అనేది భారతీయులందరి విధి కాబట్టి భారతీయులందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడమే మనమందరం ఇచ్చేటువంటి నిజమైనటువంటి సంస్మరణ, గౌరవం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జోహార్లు బాబు జగజీవన్ రామ్.